హలో ఫ్రెండ్స్, టెట్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి క్యాండిడేట్స్కి మరియు బీఎడ్ డిఎడ్ కంప్లీట్ చేసుకొని టెట్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి ఆస్పిరెంట్స్కి ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ వీడియోలో 2016లో కండక్ట్ చేయబడిన TSTET పేపర్ 1కి సంబంధించిన 30 సైకాలజీ బిట్స్ని డిస్ప్లే చేస్తున్నాను. ఇంగ్లీష్ అండ్ తెలుగులో డిస్ప్లే చేయబడతాయి. సో 10 సెకండ్స్ టైమర్ కూడా ఉంటుంది. సమాధానం తెలిసినట్లయితే మీరు కామెంట్ చేయవచ్చు. సో ఈ వీడియో టెట్ ఆస్పిరెంట్స్కి ఎంతో ఉపయోగపడేలాగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. సో మీరు లైక్ చేస్తే అది మాకు ఎంతగానో ఎంకరేజింగ్గా ఉంటుంది. ఈ వీడియో టెట్ ఆస్పిరెంట్కి ఉపయోగకరంగా ఉంది అని అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. TSTET 2016 Psychology Bits Paper 1. Question number 1. Identify the correct statement with regard to the growth and development. Number 1. Growth is the part of the development. Growth starts from the conception and continues till death. Number 3. Development starts from the birth and stops at certain age. Number 4. Development and growth are no way related to each other. పెరుగుదల మరియు వికాసానికి సంబంధించిన సరైన దానిని గుర్తించండి. నెంబర్ 1, పెరుగుదల అనేది వికాసంలో భాగం. పెరుగుదల గర్భస్థం నుండి ప్రారంభమై చనిపోయే వరకు కొనసాగును. నెంబర్ 3, వికాసం అనేది పుట్టుకతో ప్రారంభమై ఒక దశలో ఆగిపోతుంది. నెంబర్ 4, వికాసం మరియు పెరుగుదలలకు మధ్య ఎలాంటి సంబంధం లేదు. ఆన్సర్ నెంబర్ 1, పెరుగుదల అనేది వికాసంలో భాగం. క్వశ్చన్ నెంబర్ 2, నో అటానమీ ఈజ్ గ్రాంటెడ్ అండర్ దిస్ చైల్డ్ రియరింగ్ ప్రాక్టీస్. నెంబర్ 1, అన్ఇన్వాల్వ్డ్. నెంబర్ 2, అటోక్రటిక్. నెంబర్ 3, అథారిటేటివ్. నెంబర్ 4, పర్మిసివ్. ఈ రకమైన పిల్లలను పెంచే పద్ధతిలో స్వయం ప్రతిపత్తి ఇవ్వబడును. నెంబర్ 1, పాల్గొనని. నెంబర్ 2, నియంతృత్వ. నెంబర్ 3, అధికారయుత. నెంబర్ 4, అనుమతించే. ఆన్సర్ నెంబర్ 2, నియంతృత్వ, అటోక్రటిక్. థర్డ్ క్వశ్చన్, సింబాలిక్ అండ్ ఈగోసెంట్రిక్ థింకింగ్ ఆర్ ద మేజర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్. నెంబర్ 1, కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్. నెంబర్ 2, సెన్సారీ మోటార్ స్టేజ్. నెంబర్ 3, ప్రీ ఆపరేషనల్ స్టేజ్. నెంబర్ 4, ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్. ప్రతీకాత్మక మరియు అహంకేంద్రీకృత ఆలోచన అనేవి దీని యొక్క ప్రధాన లక్షణాలు. నెంబర్ 1, మూర్తి ప్రచాలక దశ. నెంబర్ 2, ఇంద్రియ చాలక దశ. నెంబర్ 3, పూర్వ ప్రచాలక దశ. నెంబర్ 4, అమూర్త ప్రచాలక దశ. ఆన్సర్ నెంబర్ 3, పూర్వ ప్రచాలక దశ. క్వశ్చన్ నెంబర్ 4, ద అన్ఫోల్డింగ్ ఆఫ్ బయోలాజికల్లీ ఇన్హెరిటెడ్ పొటెన్షియాలిటీస్ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ టైమ్ ఆర్ in an age related sequence is called. Number 1, maturation. Number 2, progress. Number 3, development. Number 4, growth. వ్యక్తిలోని అంతర్గతంగా ఉన్న జీవ సంబంధమైన శక్తులను సమయానుసారంగా లేదా వయసు సంబంధిత క్రమంలో వికసింపజేయడం అనేది నెంబర్ 1, పరిపక్వత. నెంబర్ 2, పురోగతి. నెంబర్ 3, వికాసం. నెంబర్ 4, పెరుగుదల. ఆన్సర్ నెంబర్ 1, పరిపక్వత. క్వశ్చన్ నెంబర్ 5, నిమోనిక్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ఇంప్రూవింగ్. నెంబర్ 1, అండర్స్టాండింగ్. నెంబర్ 2, మెమరీ. నెంబర్ 3, ఇంటెలిజెన్స్. నెంబర్ 4, క్రియేటివిటీ. నిమోనిక్స్ దీనిని పెంపొందించడానికి ఉపయోగిస్తారు. నెంబర్ 1, అవగాహన. నెంబర్ 2, స్మృతి. నెంబర్ 3, ప్రజ్ఞ. నెంబర్ 4, సృజనాత్మకత. ఆన్సర్ నెంబర్ 2, స్మృతి. క్వశ్చన్ నెంబర్ 6, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ నీడ్ టు బి కన్సిడర్డ్ ఫర్ ఆర్గనైజింగ్ లర్నర్ సెంట్రిక్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. నెంబర్ 1, స్టడీ హ్యాబిట్స్. నెంబర్ 2, అచీవ్మెంట్ మోటివేషన్. నెంబర్ 3, ఇండివిజువల్ డిఫరెన్సెస్. నెంబర్ 4, ఓన్లీ యాప్టిట్యూడ్. క్రింది వానిలో ఒకటి అభ్యాసక కేంద్రిత బోధనాభ్యాసన ప్రక్రియగా భావించబడే అవకాశం కలదు. నెంబర్ 1, అధ్యయన అలవాట్లు. నెంబర్ 2, సాధన ప్రేరణ.
నంబర్ 3 వైయక్తిక భేదాలు, నంబర్ 4 సహజ సామర్థ్యం మాత్రమే. ఆన్సర్ నంబర్ 3 వైయక్తిక భేదాలు. నంబర్ 7 అకార్డింగ్ టు బాండురా అబ్జర్వేషనల్ లెర్నింగ్ ఈజ్ నంబర్ 1 సీక్వెన్సింగ్, నంబర్ 2 స్ట్రక్చరింగ్, నంబర్ 3 షేపింగ్, నంబర్ 4 మోడలింగ్. బండూరా ప్రకారం పరిశీలన అభ్యసనం అనేది నంబర్ 1 క్రమము, నంబర్ 2 సంరచన, నంబర్ 3 ఆకృతి, నంబర్ 4 నమూనా. ఆన్సర్ నంబర్ 4 నమూనా. క్వశ్చన్ నెంబర్ 8 ఇఫ్ ఎ స్టూడెంట్ ఈజ్ గివెన్ రివార్డ్ ఫర్ ఎవ్రీ కరెక్ట్ రెస్పాన్స్ ఫర్ ఎవ్రీ 5 minutes ద రీఇన్ఫోర్స్మెంట్ షెడ్యూల్డ్ ఈజ్ నంబర్ 1 ఫిక్స్డ్ రేషియో, నంబర్ 2 వేరియబుల్, నంబర్ 3 కంటిన్యూస్, నంబర్ 4 ఫిక్స్డ్ ఇంటర్నల్. ఒక విద్యార్థికి ప్రతి 5 నిమిషాలకి ఒకసారి తాను ఇచ్చే సరైన సమాధానానికి బహుమతి ఇవ్వబడితే అది ఇట్టి పునర్బలన షెడ్యూల్డ్. నంబర్ 1 స్థిర నిష్పత్తి, నంబర్ 2 చరం, నంబర్ 3 నిరంతర, నంబర్ 4 స్థిర అంతరం. ఆన్సర్ నంబర్ 4 స్థిర అంతరం. క్వశ్చన్ నెంబర్ 9 యాజ్ పర్ ద RTE Act 2009 a school with classes 1 to 5 shall have head teacher if the student strength of the school is number 1 125 to 149, number 2 150 and above, number 3 75 to 99, number 4 100 to 124. RTE చట్టం 2009 ప్రకారం 1 నుండి 5 తరగతులు గల పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఈ విధంగా ఉంటే ఒక ప్రధానోపాధ్యాయుడు ఉండాలి. నంబర్ 1 125 నుంచి 149, నంబర్ 2 150 అంతకు మించి, నంబర్ 3 75 నుంచి 99, నంబర్ 4 100 నుంచి 124. ఆన్సర్ నంబర్ 2 150 అంతకు మించి. క్వశ్చన్ నెంబర్ 10 ఇన్ PWD Act 1995 ద టర్మ్ PWD స్టాండ్స్ ఫర్ number 1 persons with difficulty, number 2 persons with disability, number 3 population with disability, number 4 population with disadvantages. PWD Act 1995 లో PWD అనగా number 1 persons with difficulty, number 2 persons with disability, number 3 population with disability, number 4 population with disadvantages. Answer number 2 persons with disability. Question number 11 one of the merits of organizing learning in heterogeneous ability group is number 1 high ability group benefit and low ability group suffer, number 2 both high and low ability groups suffer, number 3 both high and low ability groups benefit, number 4 low ability group benefit and high ability group suffer. విజాతి సామర్థ్య సమూహాలలో అభ్యాసనాన్ని నిర్వహించడంలో ఉండే ఒక సుగుణం. నంబర్ 1 ఉన్నత సామర్థ్య సమూహం లబ్ధి పొందుట మరియు నిమ్న సామర్థ్య సమూహం నష్టపోవుట. నంబర్ 2 ఉన్నత మరియు నిమ్న సామర్థ్య సమూహాలు రెండూ నష్టపోవుట. నంబర్ 3 ఉన్నత మరియు నిమ్న సామర్థ్య సమూహాలు లబ్ధి పొందుట. నంబర్ 4 నిమ్న సామర్థ్య సమూహం లబ్ధి పొందుట మరియు ఉన్నత సామర్థ్య సమూహం నష్టపోవుట. ఆన్సర్ నెంబర్ 3 ఉన్నత మరియు నిమ్న సామర్థ్య సమూహాలు లబ్ధి పొందుట. నెంబర్ 12 NCF 2005 suggested to shift learning within the 4 walls of the classroom to this. Number 1 grade oriented learning, number 2 learning related to monetary gains, number 3 learning in the wider society context, number 4 learning is based on books. NCF 2005 అభ్యసన తరగతి గది 4 గోడల మధ్యదిగా కాకుండా దీనికి మారాలని సూచించింది. నెంబర్ 1 గ్రేడ్ ఆధారిత అభ్యసనం, నెంబర్ 2 ఆర్థిక లాభాల సంబంధిత అభ్యసనం, నెంబర్ 3
విశాల సాంఘిక సందర్భ అభ్యసనం. నెంబర్ 4 పుస్తకాధారిత అభ్యసనం. నెంబర్ 3 విశాల సాంఘిక సందర్భ అభ్యసనం. 13th క్వశ్చన్. ఇక్కడ మనకు జతపరచడం ఇవ్వబడింది. ఇందులో ఏ సెక్షన్లో ఉన్నటువంటి వర్డ్స్ వచ్చేసి డిస్లెక్సియా, డిస్కాల్కులియా, డిస్గ్రాఫియా, డిస్ప్రాక్సియా. బిలో వచ్చేసి డిఫికల్టీ ఇన్ మ్యాథమెటిక్స్, డిఫికల్టీ విత్ ఫైన్ మోటార్ స్కిల్స్, డిఫికల్టీ ఇన్ రీడింగ్, డిఫికల్టీ విత్ రైటింగ్. సో వీటిని మీరు సరైన విధానంలో జతపరచండి. సో ఆన్సర్ వచ్చేసి 3, 1C, 2A, 3D, 4B. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ యు ఆర్ ఏ ప్రైమరీ స్కూల్ టీచర్ యూ వుడ్ ట్రై టు నర్చర్ క్రియేటివిటీ అమాంగ్. నెంబర్ 1 చిల్డ్రన్ విత్ హై అచీవ్మెంట్ ఓన్లీ. నెంబర్ 2 ఒబీడియంట్ చిల్డ్రన్ ఓన్లీ. నెంబర్ 3 ఆల్ చిల్డ్రన్. నెంబర్ 4 ఇంటెలిజెంట్ చిల్డ్రన్ ఓన్లీ. నీవు ఒక ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయునివైతే సృజనాత్మకతను వీరిలో పెంపొందించే ప్రయత్నం చేస్తావు. నెంబర్ 1 ఎక్కువ సాధన గల పిల్లల్లో మాత్రమే. నెంబర్ 2 అణకువతో ఉన్న పిల్లల్లో మాత్రమే. నెంబర్ 3 పిల్లలందరిలో. నెంబర్ 4 ప్రజ్ఞ గల పిల్లల్లో మాత్రమే. ఆన్సర్ నెంబర్ 3 పిల్లలందరిలో. 15th క్వశ్చన్. The term neonate refers to number 1 2-year-old child, number 2 baby in mother's womb, number 3 newborn child, number 4 1-year-old child. నవజాత శిశువు అనగా నెంబర్ 1 2 సంవత్సరాల బాలుడు, నెంబర్ 2 గర్భస్థ శిశువు, నెంబర్ 3 అప్పుడే జన్మించిన శిశువు, నెంబర్ 4 1 సంవత్సరపు బాలుడు. నెంబర్ 3 అప్పుడే జన్మించిన శిశువు. 16th క్వశ్చన్. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డు నాట్ ఫెసిలిటేట్ మ్యాక్సిమం ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్. నెంబర్ 1 బై లెర్నింగ్ ప్రిన్సిపల్స్, రూల్స్ అండ్ జనరలైజేషన్స్. నెంబర్ 2 బై లెర్నింగ్ త్రూ రోట్ మెమరైజేషన్. నెంబర్ 3 లింకింగ్ ద ప్రజెంట్ విత్ పాస్ట్ లెర్నింగ్. నెంబర్ 4 లింకింగ్ ద ప్రజెంట్ విత్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్. ఈ క్రింది వానిలో ఒకటి గరిష్ట అభ్యసన బదలాయింపును ప్రోత్సహించదు. నెంబర్ 1 సూత్రములు, నిబంధనలు మరియు సాధారణీకరణాలు అభ్యసించడం ద్వారా. నెంబర్ 2 బట్టి పట్టడం ద్వారా అభ్యసించడం. నెంబర్ 3 పూర్వ అభ్యసనాన్ని ప్రస్తుత అభ్యసనాన్ని జోడించడం. నెంబర్ 4 జీవిత అనుభవాలను ప్రస్తుత అభ్యసనాన్ని జోడించడం. ఆన్సర్ నెంబర్ 2 బట్టి పట్టడం ద్వారా అభ్యసించడం. క్వశ్చన్ నెంబర్ 17. స్టూడెంట్స్ ఫార్ములేట్ హైపోథీసిస్, టెస్ట్ హైపోథీసిస్ అండ్ డ్రా కంక్లూజన్స్ ఇన్ దిస్ మెథడ్. నెంబర్ 1 లెక్చర్ మెథడ్, నెంబర్ 2 గ్రూప్ డిస్కషన్, నెంబర్ 3 ఇంక్వైరీ మెథడ్, నెంబర్ 4 యాక్టివిటీ మెథడ్. ఈ పద్ధతిలో విద్యార్థులు పరికల్పనను రూపొందిస్తారు, పరికల్పనలను పరీక్షించి ఫలితాలను రాబడతారు. నెంబర్ 1 ఉపన్యాస పద్ధతి, నెంబర్ 2 బృంద చర్చ, నెంబర్ 3 విచారణ పద్ధతి, నెంబర్ 4 కృత్య పద్ధతి. నెంబర్ 3 విచారణ పద్ధతి. క్వశ్చన్ నెంబర్ 18. రివార్డ్స్ కెన్ బి ఎన్ ఎఫెక్టివ్ టూల్ టు ఎన్హాన్స్ అచీవ్మెంట్. ఇట్ ఇండికేట్స్ దిస్ టైప్ ఆఫ్ మోటివేషన్. నెంబర్ 1 న్యాచురల్, నెంబర్ 2 ఇంట్రిన్సిక్, నెంబర్ 3 ఎక్స్ట్రిన్సిక్, నెంబర్ 4 అచీవ్మెంట్. సాధనను పెంపొందించుటకు బహుమతులు అనేవి ఒక ప్రభావవంతమైన ఉపకరణాలు. ఇది ఈ రకమైన ప్రేరణను సూచిస్తుంది. నెంబర్ 1 సహజ, నెంబర్ 2 అంతర్గత, నెంబర్ 3 బహిర్గత, నెంబర్ 4 సాధన. నెంబర్ 3 బహిర్గత. 19th క్వశ్చన్. Ramu has dropped out from the school due to unpleasant school experience. This is an illustration of the following law. Number 1 law of regression, number 2 law of spontaneous recovery, number 3
లా ఆఫ్ ఎక్స్టెన్షన్. నెంబర్ 4 లా ఆఫ్ ఎఫెక్ట్. రాము అనే బాలుడు తన పాఠశాలలో ఆహ్లాదకరమైన అనుభవాలు లేనందువలన పాఠశాల వదిలి వెళ్ళిపోయాడు. ఈ క్రింది నియమానికి ఒక ఉదాహరణ. నెంబర్ 1 ప్రతిగమన నియమం. నెంబర్ 2 అయత్న సిద్ధ స్వాస్థ్య నియమం. నెంబర్ 3 విలుప్తీకరణ నియమం. నెంబర్ 4 ఫలిత నియమం. Number 4 ఫలిత నియమం. Question number 20. According to Erikson, the period of adolescence is marked with this crisis. Number 1 intimacy versus isolation. Number 2 identity versus role confusion. Number 3 initiate versus guilt. Number 4 trust and mistrust. Erikson ప్రకారం కౌమారం ఈ సంక్షోభంతో కూడుకున్నది. Number 1 సన్నిహితత్వం వర్సెస్ ఏకాంతం. Number 2 తదాత్మం వర్సెస్ పాత్ర సందిగ్ధత. నెంబర్ 3 చొరవ వర్సెస్ అపరాధం. నెంబర్ 4 నమ్మకం వర్సెస్ అపనమ్మకం. ఆన్సర్ నెంబర్ 2 తదాత్మం వర్సెస్ పాత్ర సందిగ్ధత. 21 ద స్టోరీ ఆఫ్ ఫాక్స్ అండ్ సోర్ గ్రేప్స్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. నెంబర్ 1 repression. Number 2 regression. Number 3 rationalization. Number 4 reaction formation. నక్క పుల్లని ద్రాక్ష అను కథ దీనికి ఉదాహరణ. నంబర్ 1 దమనం. నంబర్ 2 ప్రతిగమనం. నంబర్ 3 హేతుబద్ధీకరణ. నంబర్ 4 ప్రతిచర్య నిర్మితి. నంబర్ 3 హేతుబద్ధీకరణ. 22 To study the development pattern of the primary school children, a psychologist has chosen the students of classes 1 to 5 of a mandal and conducted the study in a year. The research method adopted by the psychologist is. Number 1 developmental study. Number 2 case study. Number 3 cross sectional study. Number 4 longitudinal study. ప్రాథమిక పాఠశాలలోని పిల్లల వికాస రీతులను అధ్యయనం చేయడానికి మనోవిజ్ఞానవేత్త ఒక మండలంలోని 1 నుంచి 5వ తరగతుల పిల్లలను ఎంచుకున్నాడు. మనోవిజ్ఞానవేత్త ఎంచుకున్నది ఈ పరిశోధనా పద్ధతి. నెంబర్ 1 వికాస అధ్యయనం. నెంబర్ 2 వ్యక్తిగత అధ్యయనం. నెంబర్ 3 క్రాస్ సెక్షనల్ అధ్యయనం. నెంబర్ 4 లాంజిట్యూడినల్ అధ్యయనం. ఆన్సర్ నెంబర్ 3 క్రాస్ సెక్షనల్ అధ్యయనం. 23 అకార్డింగ్ టు కోల్బర్గ్, చైల్డ్ మొరాలిటీ ఈజ్ కంట్రోల్డ్ బై ద ఫియర్ ఆఫ్ పనిష్మెంట్ ఎట్ దిస్ ఏజ్. నెంబర్ 1 స్టేజ్ 3. నెంబర్ 2 స్టేజ్ 4. నెంబర్ 3 స్టేజ్ 1. నెంబర్ 4 స్టేజ్ 2. కోహెల్బర్గ్ ప్రకారం ఈ దశలో పిల్లవాడి యొక్క నైతికత భయంతో కూడిన దండనతో నియంత్రించబడును. నెంబర్ 1 3వ దశ. నెంబర్ 2 4వ దశ. నెంబర్ 3 1వ దశ. నెంబర్ 4 2వ దశ. నెంబర్ 3 1వ దశ. 24 లెర్నింగ్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ బ్రింగింగ్ రిలేటివ్లీ పర్మనెంట్ చేంజెస్ ఇన్ ఎ బిహేవియర్ త్రూ. నెంబర్ 1 గ్రోత్. నెంబర్ 2 మెమరీ. నెంబర్ 3 ఎక్స్పీరియన్స్. నెంబర్ 4 మెచ్యురేషన్. దీని ద్వారా ప్రవర్తనలో సాపేక్ష మరియు శాశ్వత మార్పులను తీసుకువచ్చే ప్రక్రియే అధ్యయనం. నెంబర్ 1 పెరుగుదల. నెంబర్ 2 స్మృతి. నెంబర్ 3 అనుభవము. నెంబర్ 4 పరిపక్వత. నెంబర్ 3 అనుభవం ఎక్స్పీరియన్స్. 25 according to Vygotsky, the main aim of private speech is for the. Number 1 ego-centric development of children. Number 2 self-guidance of children. Number 3 self-realization of children. Number 4 direction of parents to children. Vygotsky ప్రకారం స్వగత భాషణం దీనిపై ఉద్దేశించబడింది. నంబర్ 1 పిల్లల అహం కేంద్రీకృత వికాసం. నంబర్ 2 పిల్లల స్వీయ మార్గదర్శనం. నంబర్ 3 పిల్లల స్వీయ సాక్షాత్కారము. నంబర్ 4 పిల్లలకు తల్లిదండ్రుల నిర్దేశం.
ఆన్సర్ నెంబర్ 2 పిల్లల స్వీయ మార్గదర్శనం. 26 cephalocaudal development indicates that the development proceeds from number 1 umbilic to head, number 2 toe to umbilic, number 3 head to toe, number 4 సెంటర్ టు అదర్ పార్ట్స్. వికాసం ఈ దశగా సాగుతుందని శిరః పాదాభిముఖ వికాసం సూచిస్తుంది. నెంబర్ 1 నాభి నుండి తలకు, నెంబర్ 2 పాదం నుండి నాభికి, నెంబర్ 3 తల నుండి పాదానికి, నెంబర్ 4 కేంద్రం నుండి ఇతర భాగాలకు. నెంబర్ 3 తల నుండి పాదానికి. 27 ప్రోగ్రామ్డ్ లెర్నింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ ఫాలోయింగ్ థియరీ. నెంబర్ 1 అబ్జర్వేషనల్ లెర్నింగ్ థియరీ, నెంబర్ 2 ట్రయల్ అండ్ ఎర్రర్ లెర్నింగ్ థియరీ, నెంబర్ 3 క్లాసికల్ కండిషనింగ్ థియరీ, నెంబర్ 4 ఆపరెంట్ కండిషనింగ్ థియరీ. కార్యక్రమయుత అభ్యసనకు ఆధారమైన సిద్ధాంతము. పరిశీలన అభ్యసన సిద్ధాంతం, యత్నదోష అభ్యసన సిద్ధాంతం, శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం, కార్యసాధక నిబంధన సిద్ధాంతం. నంబర్ 4 కార్యసాధక నిబంధన సిద్ధాంతం. 28 వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ పర్పస్ ఆఫ్ ఫార్మేటివ్ అసెస్మెంట్. నంబర్ 1 ఫీడ్బ్యాక్ టు ద పేరెంట్స్ అబౌట్ ద చిల్డ్రన్స్ స్టడీస్, number 2 certification of completion of course of the study, number 3 feedback to the learners about the participation, understanding etc, number 4 feedback to the teachers about their teaching. ఈ క్రింది వానిలో ఒకటి నిర్మాణాత్మక మదింపు ఉద్దేశం కానిది. నెంబర్ 1 తల్లిదండ్రులకు వారి పిల్లల అధ్యయనం గురించిన ప్రతిపుష్టి, నెంబర్ 2 ఒక అధ్యయన కోర్సు సంపూర్తి యొక్క ధృవీకరణ, నెంబర్ 3 అభ్యాసకులకు వారి పాల్గొనుట, అవగాహన మొదలైన వాటిని గురించిన ప్రతిపుష్టి, నెంబర్ 4 ఉపాధ్యాయులకు వారి బోధనను గురించిన ప్రతిపుష్టి. నెంబర్ 2 ఒక అధ్యయన కోర్సు సంపూర్తి యొక్క ధృవీకరణ. 29 యాజ్ పర్ NCF 2005 మీడియం ఆఫ్ లెర్నింగ్ ఇన్ స్కూల్స్ ఈజ్ నెంబర్ 1 ఇంగ్లీష్, నెంబర్ 2 హిందీ లేదా సాంస్క్రిట్, నెంబర్ 3 హోమ్ లాంగ్వేజ్, నెంబర్ 4 మల్టీలింగ్వల్. NCF 2005 ప్రకారం పాఠశాలల్లో అభ్యసన మాధ్యమంగా ఉండవలసినది నెంబర్ 1 ఇంగ్లీష్, నెంబర్ 2 హిందీ లేదా సంస్కృతం, నెంబర్ 3 ఇంటి భాష, నెంబర్ 4 బహుళ భాషలు. నెంబర్ 3 ఇంటి భాష. లాస్ట్ క్వశ్చన్ ఇఫ్ MA ఈజ్ ఈక్వల్ టు CA దెన్ ద IQ ఈజ్ 120, 90, 100, 110. MA ఈజ్ ఈక్వల్ టు CA అయినా IQ ఈజ్ ఈక్వల్ టు 1 120, నెంబర్ 2 90, నెంబర్ 3 100, నెంబర్ 4 110. ఆన్సర్ నెంబర్ 3 100. సో ఇది ఫ్రెండ్స్ 2016 టెట్ పేపర్లో వచ్చినటువంటి 30 సైకాలజీ బిట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.